నమస్తే. ఎమ్మెల్యే కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలుగా నిన్న నియామకం జరిగింది. ఏకగ్రీవంగా నియామకం జరిగింది. అంటే అఫీషియల్‌గా కాలేదు గానీ దాఖలు చేశారు. నామినేషన్‌లు అయిపోయినాయి. ఇద్దరు కూడా ఎన్ఎస్‌యూఐ బ్యాక్‌గ్రౌండ్ నుంచి రావడం జరిగింది. బల్మూరి వెంకట్ ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు. సో అతి చిన్న వయసులో 31 సంవత్సరం ఆ ఏజ్‌లో పెద్ద శాసన మండలికి పోవడం జరుగుతుంది. ప్రస్తుతం నా ముందు బల్మూరి వెంకట్ ఉన్నాడు. కాబోయే ఎమ్మెల్సీ. అన్న ముందుగా నమస్తే. నమస్తే అన్న. కంగ్రాచులేషన్స్ థ్యాంక్ వన్స్ యూ అగైన్ భార్గవ్ అన్న. మీకు. బాగున్నావా మనస్ఫూర్తిగా బాగున్నా. అన్న? ఏంటి మీ టార్గెట్ అసెంబ్లీ కదా, పెద్ద డైరెక్ట్ మొత్తం జాక్పాట్ కొట్టేసారు అనుకోవచ్చు ఎట్లా? జాక్పాట్ దేనికన్నా నా టార్గెట్ ఈ రోజు కూడా నేను అసెంబ్లీ ఇదని చెప్పలేను. నా టార్గెట్ ఒకటే. మొదటి టార్గెట్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడము. తెలంగాణలో విద్యార్థి నిరుద్యోగ సమస్యలు పట్టించుకోకుండా ఏదైతే టీఆర్ఎస్ పార్టీ విర్రవీగిందో వాళ్ళ మెడలు వంచాలనుకున్నాను. నా వంతు పాత్ర నేను పోషించినాను. కానీ రాజకీయంలో సంబంధించి రాజకీయ ప్రస్థానంలో మీకు గత ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, బహుశా ఒక వారం క్రితమే మీకు చెప్పిన, 100% కాంగ్రెస్ పార్టీ నా కష్టాన్ని గుర్తిస్తుంది. రేవంత్ అన్న గారి నాయకత్వంలో సముచిత స్థానం బల్మూరి వెంకట్ కి కల్పిస్తారని చెప్పి మీకు చెప్పిన రోజు మీరు కూడా అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇట్లనే వాడుకొని వదిలేస్తుంది అని చెప్పి. కానీ కాంగ్రెస్ పార్టీ కోసం స్వార్థం లేకుండా కష్టకాలంలో ఒక కార్యకర్త లేక పనిచేస్తే తప్పనిసరిగా కేంద్ర నాయకత్వము, రాష్ట్ర నాయకత్వము యువకులకి ఏజ్కి అతీతంగా వయసుని లెక్క చేయకుండా అతి చిన్న వయసులో పెద్దల సభకి నాకు అవకాశం కల్పించిందంటే కాంగ్రెస్ పార్టీ యువత పట్ల, యువతని రాజకీయాల్లో ప్రోత్సహించాలని ఎంత కంకణబద్దులై కాంగ్రెస్ పార్టీ ఉందనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అవును. అయితే నేనేమనుకున్నా అంటే, సరే ఎన్ఎస్ఏలో పోరాటం చేసి విద్యార్థుల తరపున కొట్లాడిరు, ఇవన్నీ జరిగినాయి కానీ ఏదో కార్పొరేషన్తో సరిపుచ్చుతారు అనుకున్నా నేను. పెద్దల సభకి పంపిస్తారని ఇదంతా ట్విస్ట్. ఇది ఎవరు అనుకోలేదు. దయాకర్ లాంటి వాళ్ళని పక్కన పెట్టి మిమ్మల్ని పంపించడం అంటే మీరు అనుకున్నారా శాసన మండలికి పోతాను? ఒకటి, దయాకర్ అన్నని పక్కన పెట్టి బల్మూరి వెంకట్ని తీసుకురాలే తెరపైకి. దయాకర్ అన్నకి ఇంకా పెద్ద స్థానం కల్పించాలనే ఉద్దేశంతో, వారికి ఇంకేదో మంచిది జరగాలనే ఉద్దేశంతో వారిని దీంట్లో ఆపడం జరిగింది. అండ్ బల్మూరి వెంకట్ ని అతి చిన్న వయసులో ఎవరు ఊహించలేని మీరు అనుకున్నారు. కానీ ఒక విద్యార్థి నాయకుని దశలో ఉండి ఆ రకంగా పోరాటం చేయగలుగుతాడని చెప్పి కూడా గతంలో ఎవరు ఊహించలే. అంటే అంత పెద్ద పోరాటాలు చేయగలుగుతాము. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కానీ, బాసర ట్రిపుల్ కానీ అనేక అంశాలు ఏవైతే మేము లేవనెత్తినాయి, అంటే నేనంటే ఒక్కరిని కాదు, ఎన్ఎస్ఏ లేవనెత్తినాయి రాష్ట్ర స్థాయి ఉద్యమాల లెక్క మారినాయి. సో ఏజ్ ప్రారంభమయ్యేదే ఎమ్మెల్సీకి 30 సంవత్సరాలు పెట్టారు. 31 సంవత్సరాలకి కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. కాబట్టి ఎవరు కూడా పదే పదే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలో యువతని ప్రోత్సహించరు అని చెప్పి ఊతపదం అయిపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడితే, స్వార్థం లేకుండా, మళ్ళీ చెప్తున్నా, స్వార్థం లేకుండా కష్టపడితే 100% పార్టీ రికగ్నైజ్ చేస్తానికి ఎగ్జాంపులే బల్మూరి వెంకట్. అంటే ఏం ఆశించకుండా పని చేయాలి. మీకు అంటే ఎమ్మెల్సీ ఇస్తారు, శాసన మండలికి పోతా అని మీకు ఏమన్నా మీ దగ్గరకు వచ్చిందా, చర్చ వచ్చిందా? ఇది మీకు కూడా ట్విస్ట్ అయినా? లేకపోతే ట్విస్ట్ ఏముంది, నాకు నమ్మకం ఉండే నా పార్టీ పైన. ఇప్పుడు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన, నా ప్రాణాలు పోయినా పర్లేదు పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఒక లక్ష్యంతో పనిచేసిన. రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ అన్న ఆదేశించక ముందే ఆ సమస్యని పోయి పరిష్కరించి దానిపైన నా గలమెత్తి దానిపైన పోరాటం చేసిన తర్వాత అన్న నన్ను, అంటే అన్న నాకు అప్రిషియేట్ చేసే విధంగా నేను పని చేస్తుండే. అదే విధంగా బట్టి గారు కానీ, శ్రీధర్ అన్న కానీ, సీతక్క గారు కానీ, పొన్నమన్న కానీ, ఎవరైతే పార్టీలు ఉన్న క్రియాశీలక నాయకులు అందరితోటి కూడా కలిసిమెలిసి ఉంటుండే. అందరితో ఒక తమ్ముని లెక్క పనిచేసిన. సో తప్పనిసరిగా నన్ను నా కుటుంబ సభ్యులు కాపాడుకుంటారు, సముచిత స్థానం కల్పిస్తారు. సముచిత స్థానం అనేది బల్మూరి వెంకట్ బాగుపడని కాదు, రేపు పొద్దున ఈ తెలంగాణ సమాజ అభివృద్ధి కోసము, విద్యార్థుల నిరుద్యోగుల కోసం సమస్యలు ఏ రకంగా పరిష్కరించాలి. 9 సంవత్సరాలకి వీరు పోరాటం చేసిండు కాబట్టి వీడు ఆ స్థానంలో ఉంటే ప్రాపర్ ఇన్పుట్ చేయగలుగుతాడు. ప్రభుత్వానికి విద్యార్థుల నిరుద్యోగులకు మధ్యలో ఒక సమన్వయకర్త లెక్క బల్మూరి వెంకట్ వ్యవహరించగలుగుతాడు, వాళ్ళ ప్రతినిధి లెక్క ఉండగలుగుతాడు అని చెప్పి ఈ రోజు అవకాశం కల్పించారు. సో గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో వెంకట్ మీద ఎన్ని కేసులు పెట్టుండొచ్చు? 88 కేసులు ఉన్నాయి నా పైన. మొత్తం విద్యార్థుల కోసము టీఎస్పీఎస్సీ 88 కేసెస్ ఉన్నాయి మొత్తం. ఇప్పుడు నా అఫిడవిట్ లో కూడా
సబ్మిట్ చేసిన నామినేషన్ దాంట్లో 88 కేసులు మెన్షన్ చేసి డీటెయిల్స్ ఇచ్చిన అది పబ్లిక్ డొమైన్ లో కూడా పెడతారు కదా, మీరే చెక్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఇబ్బంది ఏమి ఉండదు, అన్ని కేసులు ఉన్నాయి కదా. కేసులు నేను నా వ్యక్తిగతంకో, నా ఇంట్లో పంచాయతీకో, నా ఇంట్లో కోసమో, నా భూమి కోసమో, లేకపోతే ఆస్తి కోసమో, డబ్బుల కోసమో, దొంగతనమో డెకాయిటీ చేసి పెట్టిన కేసులు కాదు. ఏ కళతోటి కాంక్షతోటి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారో, ఏ కళతోటి కాంక్షతోటి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారో, ఆ కళల్ని కాంక్షల్ని నెరవేర్చకుండా ఒక డిక్టేటర్షిప్, ఒక గడిల పాలన కొనసాగితే, ఒక తెలంగాణ విద్యార్థి లెక్క, నిరుద్యోగి లెక్క నా వంతు పాత్రగా దానిపైన పోరాటం చేసి ఏదైతే బంగారు తెలంగాణని సాధించాలని చెప్పి సోనియా గాంధీ గారి ఆశయాలను నెరవేర్చాలనే ఉద్దేశంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలని ప్రయత్నిస్తే, ఆ ప్రయత్నంలో భాగంగా బల్మూరి వెంకట్ పైన కేసులు పెట్టారు. దయాకర్ అన్న విషయానికి వస్తే, అంటే ఆయన మా ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెంకట్కి ఖచ్చితంగా అంటే సముచితమైన స్థానం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నో బోన్స్ కొట్టుకున్నాడు, బోన్స్ లొకేట్ అయినాయి, ఇవన్నీ అంటున్నాడు. నిజమేనా? ఏమేం జరిగింది మీకు ఈ పోరాటంలో? నేను 2015 ఏప్రిల్ 15 రోజు ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుని లెక్క ఎన్నుకోబడ్డాను. ఎన్నుకోబడ్డ రోజుకెళ్ళి నేను పోరాటం చేస్తూ చేస్తూ దాదాపు నా పైన మొదట ఒక కేసు పెడితేనే భయం అవుతుంది. అంటే ఈ జనరేషన్ లో నేను వైద్య వృత్తికి వచ్చాను, ఒక డాక్టర్ని బై ప్రొఫెషన్. ఒక కేసు తోటే భయపడితే దాదాపు 88 కేసులు పెట్టారు. 4 సార్లు నన్ను జైల్లో పంపారు. దానితో పాటు వినకపోతే భౌతికంగా కూడా దాడి చేసి నా పైన దాడి చేస్తే నా 8 ఎముకలు కూడా ఇరిగినాయి. మరొకసారి ఏదైతే సిద్దిపేట హరీష్ రావు గారి కాన్స్టిట్యున్సీ ఆడ చిన్నపిల్లలకి ఫుడ్ పాయిజన్ అయింది, పోయి కలిసొద్దామని చెప్పి ప్రయత్నిస్తే నెత్తిపైన కొడితే బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయితే ఇదే యశోద హాస్పిటల్లో ఆ రోజు అడ్మిట్ అయినాను. అంటే అన్ని రకాలుగా ఇవన్నిటికీ కాకుండా ఆఖరికి ఒక విద్యార్థి నాయకుడు అని చెప్పి కూడా ఆలోచించకుండా అసెంబ్లీ ముట్టడికి పోతే కేసు తప్పు రాసి నేను పారిపోయినా అని చెప్పి నన్ను తీసుకుపోయి ఏదైతే మన కరీంనగర్ రోడ్ మధ్యలో ములుగు మండలంలో ఓ జంగల్ తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తామనే విధంగా కూడా భయపెట్టారు. సరే, భయపెట్టే ప్రయత్నం కూడా చేసి టాస్క్ ఫోర్స్ అధికారులు తీసుకుపోయి ఒక టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ ఒక సపరేట్ గ్రూపే క్రియేట్ చేసింది, హైదరాబాద్ సిటీ అంటర్స్ అని ఎన్ఎస్ఏ వాళ్ళ కోసం, మీకోసం, ఎన్ఎస్ఏ వాళ్ళ కోసం. అంటే అన్ని విధాలుగా భయపెట్టే ప్రయత్నం చేసిండ్రు, ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేసిండ్రు, కొట్టిండ్రు, కేసులు పెట్టిండ్రు, అన్ని రకాలకి ఇబ్బందులు పెట్టారు. అన్ని ఇబ్బందులు తట్టుకొని కేవలం ఒకే ఒక్క పేషెన్స్ తోటి మన పనిని మనం, అంటే నా డిపార్ట్మెంట్ ఒక విద్యార్థి నాయకుడు, సో నా డిపార్ట్మెంట్ 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో విద్యార్థి నిరుద్యోగుల కోసం పోరాటం చేసేది. సో ఈ ఏజ్ గ్రూప్ మధ్యలో ఉన్న ఏ సమస్యలు ఉన్నా వాళ్ళు మన దృష్టికి తీసుకురావడం కాదు, ఫలానా జాగాలో సమస్య ఉందంటే పోయి ఆ సమస్యని రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా చేసి ఆ సమస్య పరిష్కారంలో మన వంతు పాత్ర పోషించాలి. ఆ పాత్ర రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీకి లాభం కావాలి, ఎందుకంటే దానివల్ల పార్టీ అధికారంలోకి వస్తేనే ఆ సమస్యలు పరిష్కారం అయితే ఏకైక లక్ష్యంతో నేను గాని ఈ రోజు ఈ స్థాయిలో నేను ఉన్నా అంటే, ముఖ్యంగా ఈ రోజు ఈ స్థాయిలో నేను నిలబడగలిగినా, నేను పోరాటం చేయగలిగినా అంటే ఫస్ట్ ఎఫర్ట్స్ నా ఎన్ఎస్ఐ కమిటీకి. మొదటిసారి నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న ఎన్ఎస్ఐ కార్యవర్గ సభ్యులకి, ఇప్పుడున్న నా ఎన్ఎస్ఐ కార్యవర్గ సభ్యులకి, మా జిల్లా అధ్యక్షులు కానీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అదేవిధంగా జిల్లా ఆఫీస్ బేరర్స్, స్టేట్ ఆఫీస్ బేరర్స్, దానితో పాటు నా పనిని గుర్తించి నేను ఎక్కడ పోరాటం చేసినా కష్టకాలంలో ఏదైతే మీడియా గానీ, యూట్యూబ్ ఛానల్స్ గానీ ఇవన్నీ కూడా దీన్ని ప్రచారం చేసి బయట ప్రజలకి చూపించి వెంకట కష్టాన్ని చూపించారు కాబట్టి ఈ రోజు ఈ గుర్తింపు లభించింది. ఇవన్నీ చూసి ఇవన్నీ ఏకీభవించి మా కేంద్ర నాయకత్వం ఏదైతే మా చైర్పర్సన్ సోనియమ్మ గారు, దానితో పాటు ఏదైతే ఆల్ ఇండియా అధ్యక్షులు ఖర్గే గారు, ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, ఏదైతే కేఎస్యు బ్యాక్గ్రౌండ్ కి వెళ్ళి వచ్చిన ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు, దాంతో పాటు ఎన్ఎస్సీ ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ కన్నయ్య కుమార్ గారు, రాష్ట్రంలో ఏదైతే కొత్త తరానికి ప్రోత్సహిస్తా అని చెప్పి హుజరాబాద్ టికెట్ తోటి ఒక మెసేజ్ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గంలో ఉన్న ప్రతి మంత్రి, ప్రతి శాసన సభ్యుడు, వీళ్ళందరి సహకారంతో బల్మూరి వెంకట్ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడు. ఇదేదో కష్టంగా నా ఒక్కంతో అయ్యే పని కాదు, ఒకడు పోరాటం చేస్తే అయ్యేది కాదు. ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ఆ పాత్రలో ఒక బాధ్యునిగా ఒకడు ముందుండాలి కాబట్టి బల్మూరి వెంకట్ ముందుండి పోరాటం చేసినది కాబట్టి నాకు పేరు వచ్చింది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి వెంకట్కి టికెట్ రాలేదు. సో దాంతో మీరు కొంత ఎమోషనల్ అయ్యారు. అప్పుడు నేనే మీకు ఫోన్ చేసిన, వేరే సంస్థలో వేరే ఛానల్లో పనిచేస్తున్నప్పుడు, ఏంటి మీకు ఎందుకు దక్కలేదు టికెట్ అని ఆ మాటలు మాట్లాడినప్పుడు కొంత ఎమోషనల్ అయ్యారు. ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా, తర్వాత నాకు ఇంకా ఛాన్స్ ఉంటుందని నమ్మకం నమ్మిర్రు అప్పుడు మీరు? 100%. నేను మొదటి రోజుకెళ్ళి కూడా
నన్ను కాంగ్రెస్ పార్టీ పిచ్చోడు అని చెప్పని అంటారు. పార్టీ ఎన్ని చేసినా హుజరాబాద్ ఎన్నికల సమయంలో కూడా బలహీనుడు అన్నారు, బలిపశువు అన్నారు, మనోడు తిట్టిండు, బయటోడు తిట్టిండు. అవును. కానీ నేను ఒకటే మాట చెప్పిన, కష్టకాలంలో పార్టీ గుర్తించి పార్టీకి నీ అవసరం ఉంది, నువ్వు పోటీ చెయ్యాలి. ఎందుకంటే ఇక్కడ టికెట్ ఇస్తే ఇది ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి, ప్రలోభాలు భయభ్రాంతులకు గురి చేసినా కూడా ఇవన్నింటినీ తట్టుకొని నికార్సుగా పార్టీ కోసం నిలబడాలి, ఆఖరి నిమిషం వరకు ప్రాణం పోయినా పర్లేదు పార్టీ పక్షాన ఉండాలని చెప్పని ఆ రోజు పార్టీ నన్ను ఆదేశించింది. నిజంగా ఉప ఎన్నిక అప్పుడు అక్కడ ఇద్దరు హేమాహేమీల మధ్య మీరు దిగిరు కాంగ్రెస్ పార్టీ నుంచి. బల్మూరి వెంకట్ని బలిపశువు చేస్తున్నారు, గొర్రెలాగా దింపినారు, ఒకళ్ళని గెలిపించడానికే వెంకట్ని దింపినారు, ఇలాంటి చర్చ జరిగింది. వాస్తవానికి మీకు ఏమనిపించింది అప్పుడు? నిజంగానే సమయం సమాధానం చెప్తుంది అనుకున్నా, ఇదే సమయం అనుకోవచ్చు, కాలమే సమాధానం చెప్తుంది అనుకున్నా. ఇదే వచ్చిందంటారా? చెప్పింది కదా ఈరోజు. అత్యధిక చిన్న వయసులో ఎంటైర్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో శాసన మండలిలో భారతదేశం మొత్తము అత్యధిక చిన్న వయసులో ఈరోజు పెద్దల సభకి ఈ చిన్నోడు అడుగు పెట్టబోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనుకుంటా 35 సంవత్సరాలకు పైగా 33 సంవత్సరాలకు గుజరాత్ లో మండలి ఉన్నప్పుడు, ఇప్పుడు లేదు గుజరాత్ లో శాసన మండలి ఉన్నప్పుడు 32కో 33కో ఒక వ్యక్తి ఎవరు అయ్యారు. దాని తర్వాత ఈ రోజు దేశంలో రికార్డు కొట్టేసి దేశంలోనే ఈ రోజు బల్మూరి వెంకట్కి అవకాశం దక్కింది. ఓకే, కానీ మరొకసారి కేసీఆర్ గెలుచుంటే బల్మూరి వెంకట్ పరిస్థితి ఏంది? కాంగ్రెస్ అంటే ఇప్పుడు అంటే గెలిచింది అనుకుందాం, అధికారంలో ఉంది, మరొకసారి కేసీఆర్ గెలిచి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే తెలంగాణలో కొలువు తీరితే వెంకట పరిస్థితి ఏంది? ఏముంది, 5 సంవత్సరాల్లో పీడీ యాక్ట్ ఏదో ఒకటి పెట్టి 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో జైల్లో పెడుతుండే. తర్వాత నా పార్టీ నాయకులు నాకు అండగా నిలబడి నన్ను పెట్టిన సుప్రీంకోర్టులను కొట్లాడి 6 నెలల్లో బయటికి తెస్తుండే. ఇంకొక 4.5 సంవత్సరాలు పోరాటాలు వస్తుండే, 80 కేసులు కాస్త 160 కేసులు అవుతుండే, చచ్చిపోకపోతుండే కదా. మా అయితే ఇంకొక 10 బొక్కలు ఇరగొడుతుండే. యువకుడిని, 30 సంవత్సరాలే వయసు, 40 సంవత్సరాల వరకు పోరాడగలుగుతాను. ఇంకా గట్టిగా సంకల్పిస్తే ఇంకొక 5 సంవత్సరాలు, ఇంకొక 15 సంవత్సరాలు కూడా పోరాడే శక్తి ఉంది నాలో. పోరాటం చేస్తుండే 40 సంవత్సరాల కన్నా వస్తుండేగా. సో ఇవన్నీ తెలిసి కూడా మీరు దిగిరు ఉన్నారు రంగంలో. పాలిటిక్స్ అంటేనే సముద్రం. ఈ రోజు యువత రాజకీయాలకి రావాలంటేనే యువత అదొక మురికి కంప, దానిలో ఎందుకు రావాలని చెప్పి యువత ఆలోచిస్తారు. కానీ మనం మర్చిపోయేది ఏంటంటే అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సో దాంట్లో చదువుకున్న వ్యక్తులు, ఆలోచన ఉన్న వ్యక్తులు, విజన్ ఉన్న వ్యక్తులు దిగితే, మన మధ్యలో ఉన్న నన్ను దిగితే మన జీవితాలు మారుతాయి. సో నేను అదొక మెసేజ్ ఇవ్వాలనుకున్నా. ఒక మధ్య తరగతి కుటుంబంకి వెళ్ళి వచ్చి ఎటువంటి రాజకీయ అనుభవం లేకుండా, ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా పొలిటికల్ లో వచ్చి ఉన్నతమైన స్థానంలో కూర్చోగలుగుతాము ఈ జనరేషన్ లో కూడా అనే ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాను. నన్ను చూసి మరికొంతమంది యువతరం రాజకీయాల్లోకి రావాలని ఒక సంకల్పంతో మొదటికెళ్ళి పనిచేస్తున్నాను. బహుశా ఈ రోజు నేను ఆ మెసేజ్ ఇవ్వగలుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటేనే పెద్ద సముద్రం. చాలా మంది సీనియర్లకు ఇంకా పదవులు రాలేదు. అతి చిన్న వయసులో బల్మూరి వెంకట్ని ఎమ్మెల్సీ చేసినందుకు చాలా మంది సీనియర్లు కావచ్చు పదవులు రాని వాళ్ళలో చర్చ జరుగుతుందంట. ఏంటిది మాకు లేదు, మొన్న నిన్న వచ్చిన చిన్న చిన్న వాళ్ళకి పదవులు ఇస్తున్నారు, ఇలాంటి చర్చ జరుగుతుందంట. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? భార్గవన్న మొన్న వచ్చినాం నిన్న వచ్చినామని నేను సినిమా డైలాగ్లు కొట్టుండు, నాకు రాదు, ఎప్పుడు వచ్చినామని కాదు, పనిచేస్తే వాస్తవానికి మన వయసు, మనం బతికేది ఈ రోజున్న పరిస్థితుల్లో 60 సంవత్సరాలు బతుకుతాం. అంటే యావరేజ్ లైఫ్ స్పాన్ 60 నుంచి 70 సంవత్సరాలు. 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఇంకా పిల్లగాడే అని అంటే 35 సంవత్సరాలకి నువ్వు ఒకసారి అవకాశం ఇచ్చి బహుశా గెలవకపోతే 45 సంవత్సరాలకు ఒకసారి గెలిస్తే, మరి గతంలో ఏదైతే కొంతమంది 34 సంవత్సరాలకే రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు అయినారు, షబ్బీర్ అలీ గారు 28 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు మంత్రి అయినారు. దాంతో పాటు ఎంతో మంది ఎమ్మెల్యేలు 4 సార్లు 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు గతంలో. అంటే 24 సంవత్సరాలకి వెస్ట్ బెంగాల్లో ఎంపీ అయిన పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే మన పక్కన ఉన్న మహారాష్ట్రలో ఏదైతే ముఖ్యమంత్రి గారి కొడుకు, అక్కడ ఆయన కూడా దాదాపు 27 సంవత్సరాలకి మంత్రివర్గంలో మంత్రి లెక్క పనిచేశారు. ఏదైతే బీహార్ లో అక్కడ కూడా నితీష్ కుమార్ గారి కొడుకులు, వాళ్ళు 34 ఏళ్ళకి ఒకరు డిప్యూటీ సీఎం అయినరు, ఒకరు మంత్రివర్గంలో వాళ్ళు పనిచేశారు. అంటే రాజకీయంలో 24 సంవత్సరాలకే ఏదైతే సంబంధించి అసెంబ్లీకి సంబంధించి పోటీ చేసి ఏజ్ నిర్ణయించారు. దానితో పాటు 30 సంవత్సరాలకి ఈ యొక్క ఎమ్మెల్సీ పెద్దల సభలకి ఏజ్ క్రైటీరియా డిసైడ్ చేయడం జరిగింది. దానితో పాటు రాజ్యసభకి 35 సంవత్సరాల ఏజ్ క్రైటీరియా డిసైడ్ చేశారు. ఈ ఏజ్ క్రైటీరియాని పెట్టినప్పుడే ఈ ఏజ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు వస్తే సంబంధించిన రేపటి తరానికి ఆలోచన విషయంకి ఆ మైండ్ సెట్ కి సెట్ అవుతున్న ఉద్దేశంతో ఏజ్ డిసైడ్ చేశారు. కాబట్టి కొంతమంది నాయకులు
మేము కూర్చున్న స్థానంలో మేమే ఉండాలి, మా తర్వాత మా కుటుంబ సభ్యులే కూర్చోవాలనే ఉద్దేశంతో రాజకీయ సినారియోని మార్చే ప్రయత్నం చేశారు, ఆ మెసేజ్ ని మార్చే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది 24 సంవత్సరాలకి, 25 సంవత్సరాలకి, 30 సంవత్సరాలకి, 34 సంవత్సరాలకి ఉన్నతమైన పదవిలో కూర్చోరు. 52 ఏళ్ళకి, 53 ఏళ్ళకి ముఖ్యమంత్రులు అయ్యారు, పిసిసి అధ్యక్షులు అయ్యారు, ఏఐసిసి సెక్రటరీలు అయ్యారు. హార్దిక్ పటేల్ గారు 32 ఏళ్ళకి, 31 ఏళ్ళకి గుజరాత్ సొంటి అంత పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్క సర్వ్ చేశారు. పక్కన మన ఆంధ్రప్రదేశ్ లో యూత్ కాంగ్రెస్ కి సర్వ్ చేసిపోయిన రాకేష్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన యూత్ కాంగ్రెస్ అయిపోగానే ఆయన కూడా 34 ఏళ్ళకి ఏపీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్క పనిచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ఉన్నాయి. కాకపోతే అవన్నిటినీ చెప్పకుండా నేటి తరం యువతకి వాటి గురించి చెప్తే వీళ్ళలో ఆశలు పెరుగుతానే ఉద్దేశంతో కొంతమంది ఒక 10% వ్యక్తులు ఈర్ష్యపడతారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తులు కానీ, ఏదైతే ఈ రోజు భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ప్రతి నాయకుడు కూడా యువతరాన్ని ప్రోత్సహించాలి. కేరళ సిస్టమ్ ఏదైతే ఉందో, కేరళలో ఏజ్ అయిపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా తన స్థానాన్ని త్యాగం చేసి యువకునికి ఆ సీటుని కట్టబెట్టి యువకుని ఆ సీట్ లో నిలబెట్టి గెలిపిస్తారు. ఆ సిస్టమ్ భారతదేశ వ్యాప్తంగా కూడా కావాలి. ఎందుకంటే మన ఏజ్ వచ్చినప్పుడు, ఉదాహరణకి ఇప్పుడు నేనే ఉన్నా, నాకు 60 ఏళ్ళు వస్తే నేనే స్వచ్ఛందంగా నా రాజకీయంలోకి వెళ్ళి తప్పుకొని నా స్థానంలో ఒక యువకుని తీసుకొని వస్తాను. నేను వారసత్వంగా రేపు పొద్దున నా తర్వాత నా కుటుంబ సభ్యులు, నా తర్వాత నేను ఈ చిన్న వయసులోనే చెప్తున్నా, నా కుటుంబంకి వెళ్ళి రాజకీయాల్లో ఎవరు ఉండరు. ఉండదలుచుకుంటే స్వయంగా వాళ్ళిచ్చే వాళ్ళు సిస్టమ్ ద్వారా రావాలి తప్ప నా తరఫున గానీ నా ప్రకారంగానే తెచ్చే ప్రయత్నం నేను చేయాలి. అంటే ఒక విజన్ తోటి నేను రాజకీయాల్లోకి వచ్చిన, నేనేదో సెటిల్ కానీ నేను రాజకీయాల్లోకి రాలే. ఒక విజన్, రేపు పొద్దున మనం పోయిన తర్వాత కూడా పలానా వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిండు అంటే, గతంలో ఈ రోజు కూడా మనం చెప్పుకుంటాం. సరే మా బ్యాక్గ్రౌండ్ కాకపోయినా, మా విజన్ కాకపోయినా, జార్జ్ రెడ్డి గురించి మనం చెప్పుకుంటాం ఉస్మానియా యూనివర్సిటీలో. అది చిన్న వయసులో చనిపోయినా కూడా జీనా హేతో మర్నా సీకో, కదం కదం పే లడ్నా సీకో అని చెప్పేది ఈ రోజు కూడా స్లోగన్ చెప్పుకుంటాం. అటువంటి వ్యక్తుల లెక్క రేపు పొద్దున పుస్తకాల్లో మన గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆ ఒక సంకల్పంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన 100% అదే విషయం తోటి పనిచేస్తా. ఈ రోజు గెలిచిన అయిపోయింది అని చెప్పి కళ్ళు నెత్తిపైకి ఎక్కకుండా, నన్ను గెలిపించిన ప్రతి కార్యకర్త ఇంటికి నేనే స్వయంగా పోతా. ఆ కార్యకర్తలందరూ కూడా మా ఎన్ఎస్వై శ్రేణులందరికీ కూడా, యువజన కాంగ్రెస్ శ్రేణులకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, బల్మూరి వెంకట్ అంటే మా కుటుంబ సభ్యుడు, ఏదన్నా కావాలంటే మా కోసం అక్కడ ఒకడు ఉన్నాడు కొట్లాడేటోడు. రాత్రి 12 గంటలకు కానీ పొద్దున 5 గంటలకు కానీ వాని ఇంటికి పోతే వాని తలుపులు ఎప్పుడు మా కోసం తెరిచి ఉంటానే ఒక ధైర్యాన్ని ప్రతి కాంగ్రెస్ పార్టీ శ్రేణునికి బల్మూరి వెంకట్ ఇవ్వబోతుండు. ఇది రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. విద్యార్థుల పక్షాన అని ఇప్పుడు మరి వాళ్ళు కొంతమంది అంటే 2 లక్షల ఉద్యోగాలు ఇవన్నీ చెప్పారు కదా, జాబ్ క్యాలెండర్, వీటికి సపోర్టెడ్ గా ఉంటాడా ఇప్పుడు? 100%. మొన్నటి వరకు మీరే అన్నారు బల్మూరి వెంకట్ ఎట్లా కొట్లాడతాడు బయట ఉండి అని అన్నారు. బహుశా మీరు అందరన్న మాటలు పార్టీ కూడా చూసిందేమో. ఈ సమస్యల పైన గలం వినిపించనీకి, ఈ సమస్యల గురించి మాట్లాడనీకి శాసన మండలిలో, ఎందుకంటే అసెంబ్లీలో బిల్లు పాస్ అయినాక విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం మండలిలో మాకు సంఖ్యాబలం లేదు. ఆడ బిల్లు పాస్ కాకుండా ఏదైతే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న వ్యక్తులు ఆపే ప్రయత్నం చేస్తారు. ఆడ బల్మూరి వెంకట్ ఉంటే గట్టిగా మాట్లాడగలుగుతాడు, ఆ విషయాన్ని బయట విద్యార్థులకు, నిరుద్యోగులకి చెప్పగలుగుతాడు. ఒత్తిడి వాళ్ళపైన తీసుకొని వచ్చి ప్రతి బిల్లును కూడా పాస్ చేయగలుగుతాడు. ఏదైతే అనుభవంతులు, సీనియర్లు ఎవరైతే గురువర్యులు జీవన్ రెడ్డి గారు ఆ సభలో ఉన్నారు, వారి యొక్క సూచనల మేరకు, వారి డైరెక్షన్ల మేరకు, వారి యొక్క ఆదేశాల మేరకు తప్పనిసరిగా బల్మూరి వెంకట్ అక్కడ పని చేయగలుగుతాడు అని చెప్పి పార్టీ బహుశా ఇవన్నీ ఆలోచించే ఈరోజు శాసన మండలిలో వాళ్ళందరికీ ధీటుగా బల్మూరి వెంకట్ అక్కడ అంటే ఆ ప్లేస్ లో పెట్టాలన్న ఉద్దేశంతో పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పి నేను భావిస్తాను. టార్గెట్ రీచ్ అయినట్టేనా బల్మూరి వెంకట్? ఇంకేమైనా వేరే టార్గెట్ ఉందా కాంగ్రెస్ పార్టీ? నా టార్గెట్ ఒకటే, తెలంగాణ ప్రజల కోసము అహర్నిశలు పనిచేయాలి. సమస్యలు ఎక్కడున్నా అందరికీ అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా నెక్స్ట్ 10 years వరకు అయితే 18 years to 40 years విద్యార్థి నిరుద్యోగుల కోసం ఎక్కడే సమస్య ఉన్నా, ఎక్కడెవరు ధర్నా చేస్తున్నా, ఎక్కడెవరైనా ఇబ్బంది పడుతున్నా, నీసొంటి వ్యక్తులు నాకు కేవలం నా దృష్టికి తెలియజేసిన, స్వయాన ఆ విద్యార్థులు నాకు చెప్పిన, రేపు పొద్దున నేనే సపరేట్ గా ఒక 4 ఫోన్ నెంబర్లు తీసుకుంటా. ఆ ఫోన్లు అటెండ్ చేయడానికి ఒక 2 వ్యక్తులు, అంటే నాతో ఉన్న ఎన్ఎస్ఓ శ్రేణులు ఎవరైతే కోపడకుండా, కోపం లేకుండా పేషెంట్స్ తోటి మాట్లాడే 2 వ్యక్తులు నాతో పాటే ఉంటారు. అందుబాటులో ఏ సమస్య ఉన్నా నోట్ డౌన్ చేసుకొని, ప్రతి ఒక్కరితోటి నాకు సాన్నిధ్యం ఉంది కాంగ్రెస్ పార్టీలో, ప్రతి మంత్రితోటి, ప్రతి శాసన సభ్యునితోటి వాళ్ళతో మాట్లాడి, మొన్నటి వరకన్నా ఏదైతే రోజులో 14 గంటలు పనిచేసిన, ఇప్పుడు 16 నుంచి 18 గంటలు
ఓకే. నా ఫ్యామిలీ అన్నిటినీ పక్కన పెట్టి, ఎందుకంటే ఈ రోజు అతి చిన్న వయసులో ఒక ఉన్నతమైన బాధ్యతను నాకు అప్పచెప్పారు. అవును. సో ఈ బాధ్యతని తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం, హ్మ్. వాళ్ళ కష్టాలు తీర్చనీకి, విద్యార్థి నిరుద్యోగుల కోసం వాళ్ళకొక, నాకంటే చిన్నోళ్ళైతే వాళ్ళకొక అన్న లెక్క, నాకంటే పెద్దోళ్ళైతే వాళ్ళకొక తమ్ముని లెక్క. హ్మ్. వాళ్ళ తెలంగాణ ఏదైతే మన తెలంగాణ ప్రజలందరూ కూడా వాళ్ళ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుని లెక్క ఓకే. బల్మూరి వెంకట్ ఉంటాడు. తప్పనిసరిగా సమస్యలన్నీ తీరుస్తాడు. ఎక్కడన్నా నా హ్మ్. తరఫున ఏదైనా తప్పు జరిగినా, హ్మ్. తెలవక నా తరఫున ఏదైనా తప్పు జరిగినా, హ్మ్. ఆ తప్పు నా దృష్టికి ఎవరన్నా తీసుకొచ్చినా, నీసొంటి వ్యక్తులు చెప్పినా, హ్మ్. ఆ తప్పుని అంగీకరించి, ఆ తప్పుని సరిదిద్దుకొని ప్రజల సమస్యలు తీర్చనీకే నా మొదట లక్ష్యం ఉంటది. నా మొదట ప్రాధాన్యత దానికే ఉంటది. సో నిన్ననో మొన్ననో కేటీఆర్ మాట్లాడుతూ 6 నెలల్లో తిరుగుబాటు అయితదంట మీ ప్రభుత్వం మీద. 6 నెలల్లో ప్రజలు తిరగబడతారంట. బంగారు పల్లెంలో అన్నం పెట్టి కాంగ్రెస్ పార్టీకి ఇట్లా అప్పజెప్పిర్రంట. సో అలాంటి వ్యాఖ్యలు కేటీఆర్ చేసిండు. ఇలాంటివి ఇంకా ముందు ముందు చాలా జరుగుతుంటాయి. కేటీఆర్‌ని అలాంటి నాయకుడిని బల్మురు వెంకట్ ఢీకొట్టే అవకాశం ఉంటదా మరి? ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావు గారు, హ్మ్. అందరు రామన్న అని పిలుస్తారు. హ్మ్. వారు ఏదైతే సంబంధించి టీఎస్పీఎస్సీ నిరుద్యోగులకు సంబంధించి 2, 3 కేసులేసి ఏదైతే నిరుద్యోగులు తిరగబడితే వాళ్ళ పక్షాన బాల్మూరి వెంకట్ నిల్చుంటేనే ప్రతి ఇంటర్వ్యూలో నా గురించి మాట్లాడాడు. అవును. వెంకట్ చేసిండు, వెంకట్ రీసెంట్‌గా చేసిండు, గూడా వెంకట్ చూసినా చేసిండు. నేను అది. అవును. ఏమీ లేకుంటేనే అంత చేయగలిగిన. హ్మ్. ఈ రోజు నా పార్టీ నాకు శాసన మండలిలో అధికారికంగా ప్రభుత్వంలో నాకు ఒక స్థానం కల్పించింది. హ్మ్. రామన్న కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. కాంగ్రెస్ పార్టీ దగ్గర పోవాలన్నా, పార్టీ గురించి మాట్లాడాలన్నా, వాళ్ళ దగ్గర ఉన్న విద్యార్థి నాయకులు రాజకీయాల్లోకి వచ్చినాక విద్యార్థులను, నిరుద్యోగులను విస్మరించి యూనివర్సిటీలకు పోకుండా హ్మ్. గల్లాలు ఎగిరేసి వాళ్ళ సొంత లాభాల కోసం వాళ్ళు కట్టుబడి ఉన్నారు. అంటే వాళ్ళ సొంత లాభాల కోసం వాళ్ళు మారిపోయారు. కానీ బల్మూరి వెంకట అనేటోడు విద్యార్థి దశకెళ్ళొచ్చిండు. ఇంకా విద్యార్థి లెక్కనే ఉన్నాడు. విద్యార్థి మధ్యలోనే ఉంటా. హ్మ్. కాంగ్రెస్ పార్టీ జోలికొచ్చినా, కాంగ్రెస్ పార్టీ గురించి గాని, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి గురించి గాని ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా, హ్మ్. మరి నేనంటే నేను ఒక్కడిని కాదు. తెలంగాణలో ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులు తిరుగుబాటు చేస్తే ఇప్పటికే ప్రతిపక్షంలో కూర్చోరు. హ్మ్. రేపొద్దున ఆ స్థానం కూడా లేకుండా పోతది. ఓకే. ఆలోచించుకొని ఎవరి గురించి మాట్లాడుతుండ్రో, నాకంటే వయసులో పెద్దవాళ్ళు కాబట్టి నేను హ్మ్. సంస్కారం నా కుటుంబ సభ్యులు లేపారు కాబట్టి 2, 3 మాటలు మాట్లాడతలే. వాళ్ళు కూడా ఆలోచించి మాట్లాడుతున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. దీన్ని కలిపే ప్రయత్నం చేసినా, హ్మ్. దీన్ని కూల్చే ప్రయత్నం చేసినా, దీని గురించి వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేసినా, హ్మ్. దీని గురించి ఏం చేసే ప్రయత్నం చేసినా, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులతోటి హ్మ్. ఆ కుటుంబం పైన తిరుగుబాటు మొదలైతదనే ఒక ఆలోచన హ్మ్. వారి బ్రెయిన్ లో పెట్టుకుంటే హ్మ్. బాగుంటదని చెప్పి మీ ముఖంగా వారికి తెలియజేస్తాను. వార్నింగ్ ఇస్తున్నారా ఎట్లా కేటీఆర్‌కి? నేను వార్నింగేనా? నేను పద్ధతిగా హ్మ్. తెలంగాణ ప్రజలు ఆ! ఒక ఆశలు నెరవేర్చనీకి, హ్మ్. తెలంగాణ ఇచ్చిన పార్టీగా హ్మ్. సోనియమ్మ గారి కళ నెరవేర్చనీకి, హ్మ్. తెలంగాణ ప్రజలు అవన్నీ నమ్మి హ్మ్. కాంగ్రెస్ పార్టీకి 65 స్థానాలు గెలిపించారు. హ్మ్. మీరు దాన్ని తిరస్కరించి హ్మ్. ఎవరైనా మాట్లాడేటోళ్ళు మాకు మదం ఉంది, బలుపు ఉంది, డబ్బు ఉందని చెప్పి మాట్లాడితే, హ్మ్. మాకు బలం ఉంది, మా రక్తంలో హ్మ్. పౌరుషం ఉంది, హ్మ్. మేము తిరగబడితే ఏ రకంగా ఉంటుందో మీకు తెలుసు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ విద్యార్థులు, నాసంటి వ్యక్తులు, మరికొంతమంది మా సీనియర్లు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలు ఉండి కూడా తెలంగాణ రాష్ట్రం కోసం సొంత పార్టీ పైన కూడా పోరాటం చేశారు. ఓకే. అసొంటిది ఈరోజు ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన తర్వాత దాన్ని గెలికే ప్రయత్నం చేస్తే హ్మ్. పరిస్థితులు, ఇది నేను ఒక్కరు మాట్లాడేది కాదు. హ్మ్. తెలంగాణలో ఉన్న విద్యార్థి నిరుద్యోగ లోకం తరఫున నేను హ్మ్. ప్రతి మాట్లాడే మాట హ్మ్. వారి పక్షాన వారి ప్రతినిధిగా నేను చెప్పదలుచుకుంటాను. ఓకే. సో, ఎనీవే ఆల్ ది బెస్ట్ అన్న. మీరు థ్యాంక్ యూ. ఇట్లనే విద్యార్థుల తరువాత కొట్లాడాలని కోరుకుంటాను నేను కూడా. థ్యాంక్ సో, యూ. ఇది కాబోయే ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా విద్యార్థుల తరపున నా పోరాటం ఉంటుంది చెప్తున్నాడు. పెద్దల సభలో ఏదైతే విద్యార్థుల గురించి పోరాటం చేస్తా 2,00,000 ఉద్యోగాలు, జాబ్ క్యాలెండరు వీటన్నిటికీ సపోర్ట్‌గా నేను ఖచ్చితంగా ఉంటానని వెంకట్ చెప్తున్నాడు.